హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకుని ఎంతో సంతోషంగా బ్రతుకుతున్న సినీ ఇండస్ట్రీల హీరోల గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వీళ్ళిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి 2011 సంవత్సరం మే 5వ తారీఖున వివాహం జరిగింది. వీరికి వివాహం జరిగే సమయానికి లక్ష్మీ ప్రణతి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా టాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా వీరు ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే వీరిద్దరికి అభయరామ్ అండ్ భార్గవరామ్ అనే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ మరియు స్నేహారెడ్డి. వరుడు సినిమాలో నటించిన స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లికి వీరి ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2011 సంవత్సరం మార్చి 6వ తేదీన వివాహం జరిగింది. వీరికి ఒక పాప మరియు ఒక బాబు ఉన్నారు. అలాగే రామ్ చరణ్ మరియు ఉపాసన. వీరికి 2012 సంవత్సరంలో వివాహం జరిగింది. అలాగే ఉపాసన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా రామ్ చరణ్ కూడా సినిమాలు తీస్తూ ఒక నిర్మాతగా కూడా మరి తన లైఫ్లో ఎంతో బిజీగా ఉన్నారు. రానా మరియు నిహికా. రానా తన చిన్ననాటి స్నేహితురాలు అయిన నిహికాని ప్రేమించి ఆ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. నితిన్ మరియు శాలిని. టాలీవుడ్ యంగ్ హీరోలో అతి కొద్దిగా కాలంలోనే మంచి స్టార్గా పేరు తెచ్చుకున్న వారిలో నితిన్ ఒకరు. ఈయన 2020వ సంవత్సరం జూలై 26వ తేదీన శాలిని పెళ్లి చేసుకున్నాడు. అలాగే నిఖిల్ మరియు పల్లవి వర్మ. హ్యాపీ డేస్ సినిమాలో నటించి యంగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నిఖిల్ తను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మను 2020వ సంవత్సరం మే 14న పెళ్లి చేసుకున్నాడు. అలాగే అల్లరి నరేష్ మరియు విరూప. కామెడీ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నరేష్ 2015వ సంవత్సరం మే 15వ తారీఖున చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ విరూపాను పెళ్లి చేసుకున్నారు. అలాగే ఐశ్వర్య మరియు ధనుష్. వీరిద్దరిది కూడా పెద్దలు కుదిర్చిన వివాహం. వీరిద్దరికి యాత్ర మరియు లింగ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే గోపిచంద్ మరియు రేష్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదట విలన్ ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన గోపిచంద్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ మేనకోడలైన రేష్మను 2013వ సంవత్సరం మే 12వ తారీఖున పెళ్లి చేసుకున్నాడు. వీరికి విరాట్ అనే ఒక బాబు కూడా ఉన్నాడు. అలాగే ఆది మరియు అరుణ. సాయి కుమార్ కొడుకు అయిన ఆది చాలా సినిమాలో నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అది 2014వ సంవత్సరం డిసెంబర్ నెలలో అరుణను పెళ్లి చేసుకున్నాడు. అలాగే వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది. ఆ పాప పేరు అయానా. సో ఫ్రెండ్స్, చూసారుగా సినీ ఇండస్ట్రీలో పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకొని ఎంతో సంతోషంగా ఉంటున్న హీరోల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.